అన్న నమస్తే. ఏదైతే కనుక చంద్రబాబు నాయుడు గారి కోసం పూణే నుంచి రప్పిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది, ఏం జరుగుతుందంటారు? అసలుకి ఒక ముఖ్యమంత్రి భద్రత అది ఎన్ఎస్జీ స్థాయిలో ఉన్న వ్యక్తికి పిలిపిస్తున్న హెలికాప్టర్ వచ్చే దారిలోనే కూలిపోయిందంటే అసలు ఏం జరుగుతుందంటారు? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని గత 5 సంవత్సరాల మించి ఒక సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్నో కేసులు పెట్టి అతన్ని ఎట్టి పరిస్థితులు నిర్మూలించాలనే కుట్ర కోణంతో ఎన్నో అవంతరాలు సృష్టించిన సంగతి మనకు తెలుసు. ఆయన ఏదైతే ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళేటప్పుడు కూడా పెద్దిరెడ్డి అనుచరులతో ఆ రోజున్న రిశ్వంత్ రెడ్డి ఎస్పీ ఆధ్వర్యంలో అతని మీద ముక్కుముడిగా దాడి చేయించి రాళ్ళు వేయించిన ఘటనలో దాని మీద మర్డర్ కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన ఈ అధికారులు, అప్పుడున్నటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుటాలించి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక చేస్తే టీడీపీ పార్టీని భూస్థాపితం చేయొచ్చు అనే లెక్కలో ఉన్నారు. కాబట్టి ఇది కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ దీని మీద సీరియస్గా యాక్షన్ మూవ్ చేసి దీని వెనక కుట్రకోణం ఏమైనా ఉంటే కంపల్సరీగా బయట పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్కి కంపల్సరీగా కనీసం ఒక 4-5 సంవత్సరాల చరిత్ర ఉన్న హెలికాప్టర్ను వాడాలని చెప్పనేది రాజ్యాంగంలో ఉంది. 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు మూలన పడ్డాయి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని పైన తీసుకెళ్ళడానికి ఇదేదో మొదలెట్టారంటే ఇది కుట్రకోణం కంపల్సరీగా ఉందనేది మా ప్రగాఢ విశ్వాసం. నమ్ముతున్నాం మేము ఈ మాటను. ఎందుకంటే ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలించాలి అనేది కంకణం కట్టుకొని ఉన్నారు. కాబట్టి ఇతను బెంగళూరు లేదంటే విదేశాలకి పర్మిషన్లకి బట్టి ఇతను ఏదో రాజకీయం చేస్తున్నాడని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఈ శాంతిరెడ్డి విజయసాయిని, సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వీళ్ళ పాత్ర కంపల్సరీగా ఉందనేది. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయినాక చాలా సంవత్సరాల తర్వాత ఇతని పాత్ర ఉందని చెప్పి ప్రజల నమ్మకం. చాలామంది మహిళలు ఇతను గెలిచినాక ముఖ్యమంత్రి అయినాక చాలామంది మహిళలు ఈ రాష్ట్రంలో అదే మాటలు మాట్లాడారు. మేము తెలుసుకోలేకపోయాం. వాళ్ళ నాన్న చనిపోవడానికి కూడా కారణం ఇతనేనేమో. ఎందుకంటే ఆ రోజు వేరే అతని మీద వీళ్ళు చంపేయారని చెప్పి వాళ్ళ ఏదైతే వ్యాపార సంస్థల మీద దొమ్మి చేయించిన ఈ జగన్మోహన్ రెడ్డి తర్వాత వాళ్ళు చెప్పిన వాళ్ళకి పదవి ఇచ్చాడు. ఏది రాజ్యసభ ఆ సంస్థ అధినేత చెప్పిన వాళ్ళకి పదవి ఇచ్చాడు. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు ఇది అంతా కూడా వాళ్ళ నాన్నగారు చనిపోవడానికి ఏదన్నా ఇతని పాత్ర కూడా ఉందేమో అని చెప్పానని ఆలోచించుకొని ప్రజలు ఆ రోజు కూడా చెప్పి ఇతనికి భూస్థాపితం చేశారు. మొన్న భూస్థాపితం చేశారు. అంటే ఈ భూస్థాపితం అనేది ఈవీఎంల మ్యానిపులేషన్. అందుకనే మేము వాటి మీద రీవెరిఫికేషన్ అడుగుతుంటే కనుక వాటిని రీకౌంటింగ్ అడుగుతుంటే వీళ్ళు రీవెరిఫికేషన్ అంటున్నారు, వెనకడిగేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు వచ్చి సమాధానం చెప్పాలి అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నారు కదా. మరి 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజల బాధ పట్టించుకున్న ఒక్కడూ లేడు. సోకాల్డ్ మేము మేధావులం అని చెప్పుకొని ఇలాంటి దద్దమ్మ ఎదవలు హైదరాబాదులో కూర్చొని కొంతమంది, రాజమండ్రిలో కూర్చొని కొంతమంది మాట్లాడే దద్దమ్మలు 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కపోతే మీరు నిద్రపోతున్నారా? మీరు ఏం చేస్తున్నారా? ఎదవన్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 70 రోజులు కాలేదు, అప్పుడే మొదలెట్టేశారా మీరు మీ నాటకాలు? మీ నాటక చరిత్ర మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు ఇన్నుండారు కాబట్టి మిమ్మల్ని చీ అని ఊస్తూ ఉన్నారు. 12.5% ఓటింగు తేడా ఉంది అని ఎవడో ఎదవ ఆ ఎదవని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిచ్చారా మీరు? ఎదవలారు ఎదవా ఆ
ఎవరైతే ఆ రిపోర్ట్ ఇచ్చిన అతను మీరు మన రాజధానికి తీసుకొచ్చి మాట్లాడిచ్చిన మాటలు మర్చిపోవద్దు. అతను వాళ్ళు ఏదో గాల్లో మేడలు కట్టి 12.5% అంటే ఏమన్నా అసలు అది ఎలక్షన్ అనుకుంటున్నారా, లేకపోతే మీకు మళ్ళీగా వాడు మన జైల్లో పడ్డ మాచర్ల ఎమ్మెల్యే లోపల పోయి గుద్దుకున్నట్టు అనుకున్నారా? ఏం మాట్లాడుతున్నావు? గుద్దుందా? నువ్వు చదువుకున్నాడే కదా. నువ్వు ఆ లిస్ట్ వాళ్ళు ఇచ్చిన లిస్టులో మొత్తం నువ్వు చదివి మొత్తం ఇనిపిపోయావా? ఓన్లీ 12.5% అని చెప్పని నువ్వు చెప్పడానికి అదేమన్నా చంద్రబాబు నాయుడికి ఏమన్నా సంబంధమా? చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం రా ఎదవా? నీకు బుద్ధి లేదా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి దీని మీద అని అంటే ఆ రోజు నువ్వు గాలి కాసావా? 2019లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? మరి నువ్వు మాట్లాడవచ్చుగా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కరెక్టేను, ఇది కంపల్సరీగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి, దీనికి జగన్మోహన్ రెడ్డి ముందుకు రావాలని చెప్పని నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఎదవా బొప్పోన్, నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నీకు సిగ్గుందా? నువ్వు చదువుకొని పెద్ద మేధావని అనుకొని నువ్వు మాట్లాడే మాటలు ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించారా ఎదవా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పని ఈ సందర్భంగా ఈ సోకాల్డ్ మేధావని హెచ్చరిస్తూ ఉన్నాం.